సామాజిక సేవా కార్యక్రమాలలో మూర్తి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయ బృందం తమదైన శైలిలో సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని స్కూల్ కరెస్పాండెంట్ పాలిక నరసింహమూర్తి తెలిపారు. కాకినాడ గ్రామీణం రమణయ్యపేట పంచాయతీ గైగోల్పాడులోని మూర్తి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో చదువుతున్న నూరుకుర్తి జీవన్, రాజమణి, కృషక్ల, మార్జిన్ తల్లిదండ్రులు నూరుకుర్తి రమేష్, మాల్తా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమాచారం తెలుసుకుని కరెస్పాండెంట్ పాలిక నరసింహమూర్తి 30,000 ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆర్థిక సహాయం శనివారం అందించారు. రమేష్ 4 పిల్లలకు గత 2 సంవత్సరాలుగా వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా పుస్తకాలు అందిస్తూ ఫీజులు లేకుండా ఉచితంగా విద్యను అందిస్తున్నారు. మూర్తి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 2024-25 సంవత్సరంలో 100% ఫలితాలు సాధించిన సందర్భంగా విద్యార్థుల అభినందన సభలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. రమేష్ కుటుంబ సభ్యులు స్కూల్ యాజమాన్యంకి ఉపాధ్యాయులకు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అని చెప్పి మరి నిరుపేద కుటుంబమైన రమేష్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ మిస్సెస్కి అసలు హెల్త్ బాగోలేదండి. వాళ్ళు ఆరోగ్య పరిస్థితి బాగోక వాళ్ళు ఎక్కడో కాలగొట్ట పైన ఒక డ్రైనేజ్ పక్కన చిన్న టెంట్ వేసుకుని ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి చెప్పిన వెంటనే మా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా వాళ్ళంతా సాయంగా ఒక స్కూల్ తరపున వాళ్ళ పిల్లలందరూ తరపున ఒక 20,000 రూపాయలు క్యాష్, అలాగే మా మూర్తి స్కూల్ తరపున నేను ఒక 30,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు బాగా నిరుపేద కుటుంబం అండి. వాళ్ళు అతను రమేష్ అన్న అతను మరి రోడ్డు పక్కన అడుక్కుంటూ ఉంటాడండి. అతనికి చాలామంది అమౌంట్ కూడా ఇవ్వట్లేదు, అది చాలా దీనస్థితిలో ఉన్నాడు. అలాగని వాళ్ళు ఏంటంటే మళ్ళీ అడుక్కుంటే బాగోదని చెప్పేసి ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ సామాన్లు ఎరుకుంటూ ఉన్నారు రోడ్డు పక్కనే. అది కూడా దొరకట్లేదు, దానికి కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది అంటాడు పాపం. అలాగే విధంగా ఆ రోడ్డు పక్కన ఉండడం వల్ల వాళ్ళు చిన్న టెంట్ వేసుకుని ఆ టెంట్ కూడా ఎప్పుడు పీకేస్తారో ఎప్పుడు ఉంటారో కూడా తెలియదు. అలాగే మేము మరి అతన్ని చూసి మాకు చాలా బాధ అనిపించి మేము వెంటనే రెస్పాండ్ అవ్వి ఆ రమేష్ ఫ్యామిలీకి మేము మా మూర్తి స్కూల్ తరపున నేను 30,000, మా విద్యార్థులందరూ కూడా ఒక 20,000 రూపాయలు క్యాష్ అందరూ డొనేట్ చేసి ఇచ్చామండి. అలాగే మీ అందరికి కూడా నేను శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. బయట ప్రజలందరూ కూడా అలాంటి నిరుపేద జెన్యూన్ ఫ్యామిలీకి మీరందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించి అలాంటి సహాయ సహకారాలు అందించి వాళ్ళకి ముందు నడిపిస్తారని. మరి మనం ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు ఉండమండి, కానీ అలాంటి నిరుపేద కుటుంబానికి మనం సేవ చేసినట్లయితే వాళ్ళకి ఉపయోగపడినట్లయితే మనకు కూడా భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారండి. ఓకే.